ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచర్య ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఆదివారం కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆదివారపు సాయంకాల స్వస్థత విడుదల ఆరాధన జరుగుతుంది. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు ఈ ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి దైవ అద్భుత కార్యాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. బలమైన అభిషేకముతో కూడిన ఆరాధనలో పాల్గొని పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు. విడుదల కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. చీకటి దురాత్మ శక్తులతో విడిచబడుతున్నారా? అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, దైవ కార్యాలు పొందుకునండి. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? అలాగే ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాలు మరి వింటున్నారు కదా. మరి దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాగ్దానాలు వినాలి. వాగ్దానాలు విని విడిచిపెట్టడం కాదు, కానీ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. ఈరోజు కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనం 2వ భాగాన్ని చదువుకుందామండి. నీకు విరోధముగా గుంపుగూడు వారు నీ పక్షపు వారగుదురు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట కదా. దేవుడు చెప్తున్నాడు, ఈ ఉదయకాలం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీకు విరోధంగా ఉన్నవారు నీ పక్షపు వారు అవుతారట. ఇప్పుడు వరకు నీకు విరోధంగా గుంపుగూడి అనేక మంది నేను ఇబ్బంది పెడుతున్నారు కదా. అది నీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, అలాగే నీ వ్యాపారంలో పార్ట్నర్స్ కావచ్చు, ఎవరైనా కానీ, ఒకవేళ నీ ఇంటి రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా కానీ నీకు విరోధంగా గుంపుగూడి అనేక రకాలను ఇబ్బంది పెడుతుంటే ఒకవేళ బాధపడుతూ కురిగిపోయి ఉన్నావేమో. ఈరోజు ఉదయకాలం ప్రభు నీతో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నీకు విరోధంగా ఎవరైతే గుంపు కూడుతున్నారో వారందరూ కూడా నీ పక్షవారు అయిపోతారంట. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత చక్కని మాట. నీకు విరోధంగా గుంపు కూడింది ఏదైనా, నీకు విరోధంగా ఉన్నది ఏదైనా, మరి ఎవరైనా, ఏ బంధువులైనా, స్నేహితులైనా, నీ యొక్క కొలీగ్స్ అయినా, ఎవరైనా కానీ నీ పక్షవారుగా దేవుడు చేయబోతున్నాడండి. అవును, ఒకప్పుడు యోసేపుకు విరోధంగా లేచిన అన్నలు ఒకానొక దినాన యోసేపు పక్షానికి వచ్చారు కదా. అలాగే దావీదుకు వ్యతిరేకంగా లేచిన కొంతమంది వ్యక్తులు మరి కొన్ని దినాల తర్వాత దావీదు పక్షానగా నిలబడ్డారు. ఈరోజు ఉదయకాలం ప్రభు నీతో చెప్తున్నారు, నీకు విరోధంగా రూపొందించబడిన ఏదైనా కానీ, ఎవరైనా కానీ నీ పక్షవారుగా మారిపోతున్నారు. ఎంత చక్కని విషయమో. నీ దేవుడు నీ పక్షపు వారిగా వారిని అందరినీ చేస్తున్నాడు. అరే, ఇప్పుడు ఎంత గుంపుగూడారు,
వీరందరూ ఒక కూటమి వేశారు, వీళ్ళందరూ నన్నేం చేస్తారో, నా పరిస్థితులు ఏమైపోతాయో, నా జీవితం ఏమైపోద్దో, నా వ్యాపారం ఏమైపోద్దో, నా చేతి పని ఏమైపోద్దో, ఒకవేళ నా ఆత్మీయ జీవితం ఏమైపోద్దో అని వరకు బాధపడుతున్నా. నువ్వు భయపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. నీకు విరోధం గుంపు కూడిన వారందరూ కూడా నీ పక్షవారుగా నీ దేవుడు చేయబోతున్నాడు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి, ఎత్తిపట్టి ప్రార్థించండి. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుల మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం మీరు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నీకు విరోధముగా గుంపు కూడిన వారిని పక్షపు వారవుతారని వాగ్దానం ఇచ్చావు. దేవానికి వందనాలు యేసయ్యా. నిజమే అయ్యా, విరోధంగా గుంపు కూడి ఎన్నో రీతిలుగా అయ్యా కుటుంబాలను నాశనం చేయాలని, జీవితాలను పాడు చేయాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని అయ్యా మా పక్షపు వారిగా నువ్వు చేయబోతున్నందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాల్లో కూడా అయ్యా అనేక మంది విరోధులుగా మారిపోయి ఉన్నారు. గుంపుగూడి కుటుంబాలు నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మేము పోరాడలేకపోతున్నాము, ఎదురాడలేకపోతున్నాం, వారిని ఏమీ చేయలేకపోతున్నాం అని బిడ్డలు బాధపడుతూ వస్తున్నారు అయ్యా. కానీ ఈరోజు నువ్వు మాట్లాడావు కనుక వారి విరోధం గుంపు కూడిన వారందరూ వారి పక్షపు వారిగా మీరు చేస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, ఇదిగో తండ్రి, వారికి విరోధంగా ఉన్న ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నాయన, ప్రతి పరిస్థితిని నువ్వు చక్కపరచగలిగిన వాడు, వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులను అయ్యా అనుకూలంగా మార్చే దేవుడు అయ్యా. మీరు గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. అయ్యా, వారి శత్రువులు ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు, వారి ద్వారా ఏ హానిని పిల్లలకి జరగడానికి వీల్లేదు. నీ కాపుదల, నీ భద్రత, నీ సంరక్షణ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క భూ వివాదాలన్నీ కూడా పరిష్కరించబడాలి. కోర్టు కేసుల్లో కూడా అయ్యా వారికి విరోధంగా ఎవరైతే ఉన్నారో వారందరూ వారి పక్ష వారై వారికి విజయం వచ్చును గాక కృప చూపమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. అలాగే నా తండ్రి ప్రభా, వారికి ఆర్థికంగా, ఆత్మికంగా, వ్యక్తిగతంగా అయ్యా ఇదిగో తండ్రి నాయన, వారి కుటుంబ పరంగా, వ్యాపారాల్లో కూడా విరోధమైన వారు ఎవరు ఉండడానికి వెళ్ళలేదు. ప్రతి విద్రోహ శక్తులన్నీ కూడా లయపరుస్తున్నాం యేసునామములో. అందరూ కూడా సమకూర్చి సమాధానపరిచి మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించి నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు వారి కొరకు మేము ప్రకటిస్తున్నాం. వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.